హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు గారు మనందరికీ తెలుసు. కొణిదెల నాగబాబు గారు జనసేన పార్టీకి చాలా బలమైన నాయకుడిగా మనందరికీ పరిచయం. మెగా బ్రదర్‌గా అందరి అన్న, తమ్ముడు మధ్య ఇద్దరికీ మధ్య ఒక సయోధ్యగా ఆయన్ని మనం చూసాం. చాలా బలంగా ఆ కుటుంబాన్ని 2 వ్యక్తులని కూడా ఉన్నటువంటి స్టార్‌డమ్‌ని చాలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూసాం. నాగబాబు గారు పిఠాపురంలో చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేశారు. డెఫినిట్‌గా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రమంతా, దేశమంతా తిరుగుతున్నా కూడా ఆయన అక్కడే ఉండి పిఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎంత అవసరమో పిఠాపురం ప్రజలకు చెప్తూ, అక్కడ ఉన్నటువంటి చిన్నా చితక భేదాభిప్రాయాలుంటే నాయకుల మధ్య ఆ సయోధ్యను కుదురుస్తూ, అలాగే అక్కడ వైసీపీ చేస్తున్నటువంటి అనేక ఒత్తిళ్లను తట్టుకుని అక్కడున్నటువంటి నాయకుల్ని కాపాడుకుంటూ, అక్కడున్నటువంటి ప్రజలందరి మధ్య చైతన్యం తెచ్చే విధంగా ఆ కుటుంబం మొత్తం కూడా ముఖ్యంగా నాగబాబు గారు కూడా ఆయన హెల్త్ పరంగా కాళ్ళు అవి ఆయనకి ఇబ్బందిగా ఉన్నా, నడవలేకపోయినా కూడా అక్కడ ప్రజలకి అక్కడ తిరగటం, పాదయాత్రలు చేయటం, ర్యాలీలు చేయటం, పైగా అక్కడ ఉన్నటువంటి నాయకులతో ప్రతిరోజు మాట్లాడటం, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసాం. సో, అలాంటి వ్యక్తి డెఫినిట్‌గా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పదవులు అవసరం లేదు ఏమో! కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, పదవుల కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు కాదు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలి. వాళ్ళకి ఈ స్థాయినిచ్చినటువంటి మెగా ఫ్యామిలీని ఈ స్థాయిలో ఉంచినటువంటి ప్రజల కోసం మంచి వాళ్ళకి ఏదన్నా ఒకటి మనం చేయాలి అని చాలా కష్టపడి, చాలా నిజాయితీగా ఎన్ని అవరోధాలొచ్చినా కూడా ఆయన నిలబడి పనిచేసినటువంటి వ్యక్తి నాగబాబు గారు. డెఫినిట్‌గా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని, మంత్రి పదవి ఇస్తారని కూడా కన్ఫర్మ్ అయిపోయిందని కూడా చాలామందన్నారు. కానీ ఎందుకని నిన్న ఆయన పొంగనూరులో మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. నాకు ఏ పదవి మీద ఆశ లేదు. ఇదేంటి ఇలా అనేసారు? మరి ఆయనకేంటి ఇస్తారన్నారు కదా! ఇవ్వరా? మరి ఏం జరగబోతుంది? జనసేన పార్టీలో అంత బలమైన నాయకుడు ఇంకొకళ్ళు ఎవరున్నారు? నిజంగా ఆయన ఆయన కష్టానికి అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తారనుకున్నారు. కానీ అది వదులుకున్నారు. కానీ చాలా అవకాశాలొచ్చినా కూడా అవన్నీ వదులుకుంటూ నాగబాబు గారు జనసేన పార్టీ ఎదుగుదల కోసం పనిచేశారు. ఓ తమ్ముడికి అండగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల కోసం చాలా కష్టపడి తిరిగినటువంటి వ్యక్తి. సో, మరి అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా! పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే అద్భుతాలు చేస్తున్నారో, అద్భుతాలు సృష్టిస్తున్నారో, ఆ శాఖలకు సంబంధించి నిజాయితీగా ఆయన ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు. అలాంటి ఇంకొక నాయకుడు నాగబాబు గారున్నారు. ఆయన వ్యక్తిగత స్వలాభాల కోసం ఆలోచించకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి తీసుకుంటే చాలా బావుంటది. చాలా మంచి శాఖ ఇస్తే గనక శాఖకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారంత బ్రాండ్ క్రియేట్ చేసే అవకాశాలు నాగబాబు గారిలో ఉన్నాయి కదా! అనుకున్నారు. మరి ఎందుకని ఆగిపోయారు ఏంటి అనేది తెలియలేదు. కానీ ఇది రేపు మార్చి 14 కల్లా ఒక కొలిక్కొచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మార్చిలో అటు నాగబాబు గారికి సంబంధించి మంత్రి పదవా, ఎమ్మెల్సీయా, ఇంకొకటా అనేది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏదేమైనా నిన్న పొంగనూరు సభలో నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు అని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి అనేది చాలామందికి తెలియట్లేదు. అంటే కుటుంబ వారసత్వం కింద వస్తుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే దాన్ని ఆ మచ్చ కూడా జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పడకూడదు అని ఏమన్నా నాగబాబు గారు అనుకుంటున్నారా? ఇది తెలియాల్సి ఉంది. డెఫినిట్‌గా ఇది రాజకీయ వారసత్వం కాదు. డెఫినిట్‌గా ఆయన బ్రదర్ ఆయన. ఆయనతో పాటే రాజకీయాల్లోకొచ్చారు. ఆయనతో పాటే ఆయన ఉండబోతున్నారు. ఆయనతో పాటు నిజంగా కష్టపడ్డారు. పార్టీ పార్టీ బలానికి ఆయన చాలా అవసరమైంది. ఇప్పుడు కూడా చాలా బలంగా పనిచేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి ఒక మంచి పదవిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఆలోచన కూడా ఉండాలి. మరి ఏం చేస్తారు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.